నమస్తే. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వీరపత్ని మీకు మా సలాం. ఎప్పుడు వెళతారో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, ఎలా ఇంటికి తిరిగి వస్తారో అది కూడా తెలియదు. ఇది యుద్ధ భూమిలో ఓ సైనికుడి జీవితం. ఆశగా ఎదురు చూసే కళ్ళు ఉంటాయి, ఆరాటంగా పిలుపు కోసం ఎదురు చూసే వీరుడి యొక్క సతీమణి యొక్క హృదయం ఉంటుంది. సో నిరంతరం క్షణక్షణం భయంగా ఉంటుంది. అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నుదిటిపై తిలకం దిద్ది యుద్ధభూమికి పంపిస్తుంది వీరుడి సతీమణి. ఇప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఓ వీరపత్నిని కలవబోతున్నాం. ఆమె మరెవరో కాదు, మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి సతీమణి సంతోషిని గారు. వారితో మాట్లాడి మరి ప్రస్తుత పరిస్థితుల గురించి, అదేవిధంగా సంతోష్ గారి గురించి ఎన్నో విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సంతోషిని గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నానండి. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ప్రేక్షకులకి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మేడం, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఎలా సాగుతుంది ముందుకి? ఎలా ఉంది అంటే ప్రైడ్ అండ్ పెయిన్తో నడుస్తోంది. కష్ట సుఖాలతో ముందుకు సాగుతూ ఉన్నా. సో 3 years అయిపోయింది. సో ఈ 3 yearsలో సో ఖచ్చితంగా మీరు మర్చిపోవడానికి చాలా టైం పట్టుండొచ్చు, బట్ కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. అవునండి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు? మా వారు చెప్పిన మాటలతోని ఎప్పటికప్పుడు నేనుగా మార్చుకుంటూ వస్తున్నాను. ఓకే. సో అట్ ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారు. సో కొంచెం డైవర్ట్ అవ్వడానికి అది ఒక ఆప్షన్ అనుకోవచ్చు. సో ఆఫీస్ వర్క్ ద్వారా ఏమైనా కొంచెం డైవర్ట్ అవుతున్నారా? ఎస్ అండి, తప్పకుండా చాలా డైవర్ట్ అవుతున్నాను. అండ్ ఈ జాబ్లో నేను చాలా కొత్త విషయాలు, కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. ఓకే. సో పిల్లలు గర్వంగా కూడా ఉంటుంది. పిల్లలు పాప బాబు ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నారు వాళ్ళు? పిల్లలు బాగున్నారండి. పాప 7th, బాబు 1st class. ఓకే. సో వాళ్ళు ఎలా అండి? స్టిల్ వాళ్ళు ఇంకా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకోవడం కానీ, మిమ్మల్ని అడగడం కానీ జరుగుతూ ఉంటుంది. పాప అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు 7th కాబట్టి షీ మేనేజబుల్. బాబు అప్పుడప్పుడు ఇంకా తలుచుకుంటూ ఉంటాడు. అండ్ వాడు ఏంటంటే ఇంకా తనకి నాన్న దగ్గరికి వెళ్ళాలనే ఆ చిన్న కోరిక ఎప్పటికీ నేను ఎన్ని రకాలుగా ఎంత చెప్తున్నా కానీ నాన్న ఇంకా ఉన్నారు, మనం వెళ్ళాలి ఒకరోజు అన్న ఆలోచనలోనే ఉన్నారు. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. అది నిజం తనకి ఇంకా తెలిసింది కానీ ఆ ఏజ్ అలాంటిది కాబట్టి అర్థం అవ్వలేని స్టేజ్లో ఉన్నాడు. బట్ హ్యాపీగా ఉన్నాడు. నాకు కావాల్సింది ఇప్పుడు వాళ్ళకి నేను ఇవ్వగలిగింది అది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మరి కల్నల్ సంతోష్ గారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? సో వారితో జర్నీ చేస్తున్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? చాలా ఆనందంగా ఉండిందండి. ఆయనతో జరిగిన నా 11 years ఆఫ్ జర్నీ అంతా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు మ్యారేజ్ తర్వాత అంటే పెళ్ళికి ముందు వరకు కూడా నేను అంతా హోమ్ టౌన్లోనే అమ్మగారి ఇంట్లో చదువుకోవడము, మొత్తం ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. పెళ్ళి తర్వాతే ఆయనతోటి 7 అడుగులు వేసి ఒక సూర్యాపేట అనే ఊరు నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళడం కానీ అక్కడి నుంచి ఆయనతో ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. వాళ్ళ ఎవ్రీ పోస్టింగ్లో కూడా కొత్త మనుషుల్ని, కొత్త ఫ్రెండ్స్తో కలిసి కొత్త విషయాలు నేర్చుకుంటూ చాలా ఎనర్జీగా ఉండేది నాకు. చాలా విషయాలు నేర్చుకునేదాన్ని. అండ్ తను కూడా ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఉంటారు. సో ఆ విధంగా చాలా బాగా జరిగిందండి ఆ లైఫ్ అంతా. సో సంతోష్ని గారు, ఓవరాల్గా సో మరి సార్ యొక్క పర్సనాలిటీని డిఫైన్ చేయమంటే మీరేం చెప్తారు? సార్ పర్సనాలిటీ అంటేనే నాకు చాలా ఎనర్జీగా ఉంటుందండి. ఆయన పేరు తలుచుకుంటేనే ఈజ్ ఎ వెరీ ఎనర్జెటిక్ పర్సన్, యాక్టివ్ అండ్ ఏ హీరో, ఏ మిక్స్. ఆబ్వియస్లీ. సో నో వర్డ్స్ టు డిఫైన్ ఎ పర్సన్ లైక్ హిమ్. సో చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినా కానీ దాన్ని పెద్దగా చూడకుండా ఎంత ఈజీగా సాల్వ్ చేయగలగాలి అనే ధైర్యంతో చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. సో మేడం, అక్కడ సరిహద్దుల్లో ఉన్నప్పుడు సో అక్కడి సిచ్యువేషన్స్ కానీ, అక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోవడం కానీ చెప్పడం కానీ జరిగిందా? లేదండి.
యుద్ధభూమి గురించి ఎప్పుడు డిస్కషన్ ఉండేది కాదు, కాకపోతే బిజీ ఉన్న సిచ్యువేషన్స్గా కొంచెం అలా చెప్పారే కానీ ఏదో మనం యుద్ధంలో అంటే తను యుద్ధానికి రెడీ అవుతున్నారన్న సంగతి మాకు ఎప్పుడు కూడా తెలియకుండానే మాతో మాట్లాడేవారు. వాళ్ళు కాల్ చేసిన కొంచెం సమయం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇంటి గురించి, ఇంట్లో పిల్లలు, అమ్మ నాన్న గురించి, చుట్టాల గురించి తెలుసుకోవడము, ఆ విషయాలతోనే తనకి నాకు చాలా ఆనందంగా గడిపిస్తుండేది. మేము అడిగినా కానీ అంత బాగానే ఉంది, బిజీగా ఉన్నాం అనే డిస్కషన్స్తోనే క్లోజ్ చేసేవారు. జనరల్గా ఆర్మీ అనగానే కూడా సో ఎప్పుడు వెళ్తారో తెలీదు, ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఒక పండగలని కానీ అలా ఏ ఉండదు, వాళ్ళు వచ్చినప్పుడే మనకు ఒక పండగ. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటప్పుడు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు రారో, ఎలా వస్తారో అని ఒక టెన్షన్ నిత్యం ఉంటూ ఉంటుంది కదా. అలాంటిది మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా మ్యారేజ్ అయిన 11 yearsలో? చేశానండి. చాలాసార్లు బాబు పుట్టిన తర్వాత కొన్ని ఫంక్షన్స్ అనుకున్నాము. పాప కానీ బాబు పుట్టిన తర్వాత తను ఫీల్డ్ వెళ్ళారు ఇద్దరు పుట్టిన వెంటనే. ఆ టైంలో ఏదైనా అకేషన్ అనుకున్నా, వాళ్ళ బర్త్డేస్ కానీ వాళ్ళ ఫంక్షన్స్ ఏవైనా అనుకున్నప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ దొరికేది కాదు. మాకేంటి, వాళ్ళు ఉన్నప్పుడే పండగలైనా ఏ కార్యక్రమాలైనా చేయాలనే ఆనందంలో మేము ఎదురు చూస్తాము. సో వాళ్ళు అక్కడ ఫ్లైట్ ఎక్కామో లేదా ట్రైన్ ఎక్కామో అన్నప్పుడు మేము ఇక్కడ వాటి గురించి ప్లాన్ చేసుకోవడము, అరేంజ్ చేసుకోవడము. ఇంకా తను వస్తున్నారంటేనే పెద్ద పండగ ఇంట్లో అందరికీ కూడా. వాళ్ళు అలా యుద్ధం భూమి నుంచి చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత మా దగ్గరికి వస్తుంటారు కాబట్టి ఆ రకంగా రెండు కలిసినప్పుడు ఇంకా చాలా ఆనందంగా ఉండేదండి. జనరల్గా మ్యారేజ్ ప్రపోజల్స్ అప్పుడే ఒక ఆర్మీ కానీ డిఫెన్స్ కానీ ఇలా అలాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కొంచెం భయంగా ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ పెళ్లి చేసుకునే పర్సన్కి కూడా ఎలా ఉంటుందో ఏమో ఫ్యూచర్లో, లైఫ్ లాంగ్ మనం వాళ్ళతో ఉండగలమా లేదా అనే టెన్షన్, చిన్న చిన్న భయాలు ఉంటాయి. సో సంతోష్ గారిని మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అన్నప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించారా? అప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలు చేశారు అసలు? అప్పుడు కూడా ఆలోచించామండి, అందరూ డిస్కస్ చేసుకున్నాం ఫ్యామిలీలో కూడా. సో బట్ నన్ను ఫస్ట్ అంటే మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఐ వాజ్ లిటిల్ నర్వస్ అనమాట. అంటే నేను ఇప్పుడు ఆర్మీ పర్సన్తో పెళ్లి చేసుకోవడం అనేది కొంచెం నర్వస్గా ఉండేది. సో వాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ మేబీ నాకు తెలీదు, ఆయన వెంటనే అర్థం చేసుకున్నారనమాట నేను ఎలా మీట్ అవుతున్నాను అతన్ని అనేసి. సో అక్కడే క్లియర్ చేశారు, అంటే నా డ్యూటీ ఇలాంటిది కానీ నేను ఎప్పుడూ మీతో తోడుంటాను అని చెప్పి. ఓకే. సో అంటే ఎప్పుడు కూడా మనం ఫ్యూచర్ని చాలా బ్రైట్గా, అందంగానే ఊహించుకుంటాం. ఎప్పుడు సాడ్గా కానీ ఏదైనా జరుగుతుందని చెప్పి ఊహించాం. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధాకరంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరైనా అనుకుంటామా అసలు ఇలా జరుగుతుంది అని? అండ్ దట్ ఇప్పుడు ఈ పోస్టింగ్లో, అంటే ఎక్కడైతే లాస్ట్ పోస్టింగ్లో ఆ యుద్ధం జరిగిందో అప్పటికి అతనికి 15 years ఆఫ్ సర్వీస్ జరిగిందండి ఆర్మీలో. అండ్ హీ బికమ్ ఏ కల్నల్. అంటే కల్నల్ అంటే ఒక 1000 జవాన్స్ ఆఫీసర్స్కి కమాండ్ చేస్తూ ఒక యూనిట్ మొత్తాన్ని చూసుకోవాల్సిన కెపాసిటీ ఉన్న ఆఫీసర్. అండ్ ఐ వాజ్ అంటే తను ఎంత స్ట్రాంగ్గా ఉండేవారంటే అసలు 1000 కాదు, ఇంకా ఒక 2000 మందికైనా ఎంతమంది వచ్చినా కానీ హ్యాండిల్ చేయగలిగే, అంటే వాళ్ళకి మోటివేషన్ చేస్తూ ధైర్యం చెప్పగలిగే అంత కెపాసిటీ. అంటే అలా ఉన్న వాళ్ళకే అలాంటి పోస్టింగ్స్, ప్రమోషన్స్, హార్డ్ వర్క్స్ అలా అంత గట్టిగా హార్డ్ వర్క్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలాంటి పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈయన చేసిన నా మ్యారేజ్ తర్వాత జరిగిన ప్రతి పోస్టింగ్లో కానివ్వండి, ప్రతి ప్రమోషన్లో కానివ్వండి, ప్రతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు బెస్ట్ స్టూడెంట్ ఆఫీసర్గా అవార్డ్స్ తీసుకున్నారండి చాలా, ప్రతి ప్లేస్లోనూ. మీ ఇంట్లో కూడా చూసాం, చాలా అవార్డ్స్, రివార్డ్స్, మెడల్స్ ఉన్నాయి. అసలు చాలా హ్యాపీగా, ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషన్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి అవార్డ్స్ గురించి, రివార్డ్స్ గురించి చెప్తాను. నేను అదే అంటున్నాను కదా, తను ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళినా కానీ, అంటే క్యాడెట్గా ఉన్నప్పటి నుంచి ఎన్డీఏలో కానివ్వండి, ఎన్డీఏలో కూడా బెస్ట్ క్యాడెట్గా అతనికి మెడల్స్ వచ్చాయి. ఐఎంఏలో కూడా అలాగే ఉన్నారు. బట్ వయో కోర్స్లో సీనియర్ కమాండ్ కోర్స్ అనేసి, తర్వాత జూనియర్ కమాండ్ కోర్స్ అని, ఆఫీసర్ అయిన తర్వాత కూడా వాళ్ళు కపుల్ ఆఫ్ ట్రైనింగ్స్ వెళ్తూ ఉంటారు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రమోషన్
ప్రమోషన్స్ని బట్టి. అలా వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అంటే అంత డెడికేషన్గా తన సర్వీస్ ఉండేది. అంటే సర్వీస్ కూడా చేసేవారు, స్టడీస్లో కూడా ఫస్ట్ ఉండేవారు ఎప్పుడు కూడా. సో అలా ప్రతి సర్వీస్ అంటే ప్రతి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ స్టూడెంట్ ఆఫీసర్గా అతనికి మెడల్స్ చాలా వచ్చాయండి. నా పెళ్లి తర్వాత నేను 3 అవార్డ్స్ చూశాను. అంటే పెళ్లి తర్వాత అంటే అప్పటికి తనకి మేజర్ అంటే 7-8 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. 7-8 ఇయర్స్ సర్వీస్ అంటేనే ఇంకా ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ, పిల్లలు, పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోతుంది. అత్తగారు, ఇటు అమ్మగారు వాళ్ళని చూసుకోవడం ఇలా ఉంటూ నేనే కొన్నిసార్లు ఆశ్చర్యపోయేదాన్ని అనమాట. అంటే పెళ్ళైన తర్వాత ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఆఫీస్లో వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం దేవర్ డూయింగ్ రీడింగ్స్ అంటే స్టడీస్ కూడా చేసేవారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక 30 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్కి ఒకసారి చదవడం, ఎగ్జామ్స్ రాయడము, ఆ ఎగ్జామ్స్లో కూడా ప్రతిసారి ఫస్ట్ రావడం అనేది చాలా సందర్భాల్లో నాకే చాలా గర్వంగా ఆశ్చర్యంగానూ ఉండేది. ఎంత డెడికేషన్ ఇస్తారు అంటే ఇంకొక వర్క్ అనుకున్నారు అంటే అది అయిపోతుంది, అయిపోవాలి కూడా. అంత పాజిటివ్ ఎనర్జీగా ఉండేది. అలాగే ఫస్ట్ వచ్చేవారు ఎప్పుడు కూడా. సో ఇంట్లో ఈ అవార్డ్స్ రివార్డ్స్ చూసినప్పుడు పిల్లలకి చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. సో అవి చూసినప్పుడు వాళ్ళు ఎలా అండి ఫీల్ అవుతారు? గుర్తు చేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటుందండి. డాడీకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయా మమ్మీ అనేసి బాబు బాగా గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే వాడు డాడీని చూడలేదు. అంటే 3 సంవత్సరాల వయసులోనే జరిగింది కాబట్టి చిన్నప్పటి జ్ఞాపకాలు అంతగా నాకు తెలిసిన వాడికి గుర్తున్నట్లేవు. సో డాడీ ఇవన్నీ చదివాడా, ఇంత హార్డ్ వర్క్ చేశారా అనేసి బాగా సంతోషపడుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ గురించి ఎన్ని డిస్కస్ చేసినా వాడికి చాలా ఆనందం వేస్తుంది ఎప్పటికీ కూడా. సో అలా. మేడం, అంత బాధలో ఉన్నా కూడా స్టిల్ మా పిల్లలు ఇష్టపడితే నేను ఆర్మీలోకి పంపిస్తాను అని చెప్పారు. వెరీ హార్ట్ టచింగ్. స్టిల్ నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి లిటరలీ. సో ఆ టైంలో కూడా మీరు అలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. సో ఏం చెప్తారు అసలు? పిల్లలు పంపిస్తానంటే? తప్పకుండా అండి. ఇప్పటికీ కూడా నాకు ఆ గోల్ ఉంది. బాబు ఇష్టపడితే ఆ టైంకి అనుకున్నవన్నీ ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయి వాడు ఇష్టపడి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అండి. ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత ప్రౌడ్ అండి. మన దేశానికి మనం ఒక సర్వీస్ చేసామనే గొప్ప ఇది ఉంటుంది మనకి. అందుకని నాకు చాలా ఆనందం. వాడు చేరాలి అనుకుంటే మాత్రం ఇప్పటికీ కూడా. అండ్ ఇప్పుడు తర్వాత కూడా ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి అప్పటికంటే సో ఇంకా వాడికి ఇంకా పెరుగుతూ ఉంది. అది తగ్గలేదు. భయం అలా ఆలోచన కాకుండా నేను డాడీలాగా వెళ్ళాలి, నేను డాడీలాగా చూడాలి. సంతోష్ గారిది అయిన తర్వాత నుంచి మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. చాలా ఆఫీసర్స్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అండ్ అదే గ్రేట్నెస్ గురించి కానివ్వండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, కొన్ని సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాడు అవన్నీ చూసినప్పుడు నేను వెళ్ళాలి, త్వరగా పెద్దగా ఎప్పుడు అవుతాను, నేను జాయిన్ అవ్వాలి అన్న మాటలతోనే మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు అవి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. సో అలాగే చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ కూడా వెళ్తూ ఉంటారు ఆర్మీకి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్లో కానీ అరే నేను కూడా వెళ్దాము అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? ఛాన్స్ వస్తే అనుకున్నాము, బట్ కుదరలేదు. ఓకే. సో ఖచ్చితంగా యుద్ధ భూమిలో అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సిచ్యువేషన్లో అవ్వచ్చు, టెన్షన్స్ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇలాంటి అక్కడ పరిస్థితి ఇలా ఉంది, సో నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, సో ఇలాంటివి ఏవైనా కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగిందా? లేదండి. అంటే అదే చెప్పాను కదా, బిజీ ఉంటున్నాను, కొంచెం చూడాలి అన్నట్టుగా తక్కువగా మాట్లాడేవారు. అది సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా ఉండేది కాదు ఫోన్ కాల్లో. అప్పటికి నా దగ్గర నుంచి ఒక 3 మంత్స్ అయిపోయింది ఇన్సిడెంట్ అయినప్పటికి వెళ్ళి కూడా. సో ఇవన్నీ ఫోన్లో డిస్కస్ చేసేది కాదు కాబట్టి అంత బాగుంటే నేను త్వరగా వచ్చి రిటర్న్లో ఐ విల్ షేర్ యూ అన్నట్టుగా చెప్పారు. అప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది, అంతా బాగుండేది ఏంటి అంటే ఇలా అంటే ఇంకా టాపిక్ డైవర్ట్ చేసేవారు అనమాట. ఎందుకంటే మేము టెన్షన్ పడతామో అనేసి, అలా కాకుండా అని
చూసుకున్నారు, మమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా చూసుకున్నారు. అండ్ సో జనరల్గా ఆర్మీ ఆఫీసర్స్ కానివ్వండి, ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు. సో ఫ్యామిలీ కూడా డిసిప్లిన్గా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ స్ట్రిక్ట్గా ఉండేవారు, ఆ డిసిప్లిన్ గురించి ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళ? స్ట్రిక్ట్గా అంటే జనరల్గా ఉంటుందండి. అంటే గుడ్ అండ్ బ్యాడ్ గురించి ఎప్పుడు అరవడం అని కాకుండా పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పేవారు. అది వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, అంటే పాప కానీ ఏదైనా ఇష్యూలో మిస్టేక్స్ చేసినా అరిచి చెప్పడం కాకుండా, అంటే అదొక డిఫరెంట్ వేలో వాళ్ళకి కన్వే చేసేవారు అనమాట పిల్లలకి. ఇలా చేయడం కాదు, దెర్ ఈస్ ఎ వే టు హ్యాండిల్ పీపుల్ అన్నట్టుగా వాళ్ళకి ఒక టెక్నిక్స్ ఉంటాయి. సో అది ఒకసారి చెప్పామంటే తను కూడా, మా పాప కూడా వెంటనే నాన్నగారు చెప్పారనేసి అర్థం చేసుకొని అలాగే ఫాలో అవుతూ ఉండేది. సో సిస్టమేటిక్ అనేది ఉండేది డెఫినెట్లీ. సో అలాగే మరి మీరు వంటలు చేస్తారు కదా, సో మీ వంటల్లో సంతోష్ గారికి బాగా నచ్చినటువంటి రెసిపీస్ ఏంటి? ఇడ్లీ అండి. ఇడ్లీ. ఇడ్లీ, ఇంటి ఇడ్లీ ఎప్పుడు ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు. ఇడ్లీ సాంబార్ చట్నీ అని, మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేసి. సో వాళ్ళ పోస్టింగ్స్లో దొరికినా కానీ మన ఇంటి రెసిపీ లాగా ఉండదు అని చెప్పేసి ఎప్పుడైనా రావగానే ఫస్ట్ రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి దాన్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. సో భారతదేశం గురించి, దేశభక్తి గురించి లైక్ ఇలాంటి డిస్కషన్స్ అనేవి మీ మధ్యన ఎక్కువగా ఉంటుందా? అంటే ఆబ్వియస్లీ ఆర్మీలో ఉన్నారంటే కూడా ఒక ఫీల్డ్లో ఉంటే మనం ఎక్కువగా కూడా డిస్కషన్స్ దాని గురించే వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఎలాంటి డిస్కషన్స్ ఎక్కువ వచ్చేవి? అది అంటే బార్డర్లో ఎలా వర్క్ నడుస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా ఫీల్డ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు సైన్యం గురించి, వాళ్ళు చేసే డ్యూటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. నైట్ డ్యూటీస్ ఎలా వెళ్తారు, నైట్ రెక్కింగ్కి ఎలా వెళ్తారు, అంటే ఏం చేస్తారు అనేది నాకు చాలా డౌట్స్ ఉండేవి. ఎందుకంటే నేను మొత్తము సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్మీలో జాయిన్ అయ్యాను కాబట్టి అవన్నీ కూడా మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఓకే. సో అండ్ అలాగే సంతోష్ గారికి పాటలు అంటే బాగా ఇష్టమని తెలిసింది. సో సంతోష్ గారు పాడేవాళ్ళ? పాడేవారు, చాలా ఇష్టంగా వింటారు కూడా. ఓకే. సో ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు? అన్నీ అండి, అన్ని మ్యూజిక్ సిస్టమ్. ఓకే. సో మీ చేత కూడా ఏమైనా పాటలు పాడించుకోవడం, వినడం అలా ఏమైనా జరుగుతుందా? లేదండి, బట్ మేము మ్యూజిక్ పెట్టుకొని ఎక్కువగా వినేవాళ్ళం. ఓకే. సో సార్కి ఇష్టమైన పాట ఏదైనా మీ నోట్ నుంచి ఒక 2 లైన్స్ వినాలనుకుంటున్నాం, పాడి వినిపిస్తారా? దేశభక్తి గీతాలు ఇష్టం, చాలా వింటారు. మేరీ వతన్ సాంగ్ ఒకటి రాజీ మూవీలో నుంచి బాగా ఇష్టపడేవారు. అండ్ తర్వాత కందోసే కందే మిల్తే హే సాంగ్. ఓకే. సో అది బాగా ఎక్కువగా వింటుంటారు ఫీల్డ్లో ఉన్నప్పుడు. బార్డర్ మూవీ సాంగ్స్ కానివ్వండి బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇక్కడికి వస్తే ఏమైనా మూవీస్కి వెళ్ళడం కానీ మిమ్మల్ని తీసుకెళ్ళడం కానీ జరుగుతుందా? చాలా బిజీ ఉంటామండి ఇక్కడికి వచ్చినప్పుడు. వారు సెలవులు వచ్చారంటే అసలు 1 month మాకు అసలు తెలియకుండానే జరిగేవి. చాలా వెళ్తాం, మూవీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం, అన్ని ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం, ఎక్కడ వీలైతే అక్కడ విజిట్ చేస్తాం. సో సంతోష్ గారితో ఒక బెస్ట్ మెమొరీ అంటే ఏం చెప్తారు? మేము వెల్లింగ్టన్లో ఉన్నప్పుడు ఆయన ఒక పెద్ద, అంటే నెక్స్ట్ కల్నల్ రావడానికి ఒక ర్యాంక్ కోసం ఒక ఎగ్జామ్ క్లియర్ చేశారు. అండ్ సైమల్టేనియస్గా మాకు బాబు పుట్టాడు. సో అప్పటికి పాప ఉంది కాబట్టి ఆయన అనుకున్న, అంటే ప్రొఫెషనల్గా జాబ్లో ఆయన అనుకున్న పొజిషన్లో రీచ్ అయ్యారు. అండ్ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయింది అనేసి చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఓకే. సో క్యూట్, 2 ఒకేసారి సైమల్టేనియస్గా అయ్యాయి. నైస్. సో అలాగే ఇంకా సార్కి ఇష్టమైనవి ఏంటి మేడం? సార్కి ఇష్టమైన అడ్వెంచర్స్ బాగా చేస్తారండి, స్పోర్ట్స్ బాగా ఆడతారు. ఓకే. అసలు టైం వేస్ట్ చేయరు. ఫస్ట్ ఏదైనా బుక్స్ బాగా చదవడం కానీ, మార్నింగ్ ఈవినింగ్ స్పోర్ట్స్ బాగా వెళ్ళేవారు. అంటే టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఎన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయో మా ఇంట్లో అన్ని రకాల స్పోర్ట్స్ థింగ్స్ ఉంటాయి. స్కాచ్, బ్యాడ్మింటన్ అండ్ గోల్ఫ్, మెనీ థింగ్స్, క్రికెట్, సో ఫుట్బాల్, వాలీబాల్, అన్ని స్పోర్ట్స్, అన్ని స్పోర్ట్స్లో అంటే ఇన్వాల్వ్ అయ్యేవారు. అడ్వెంచర్స్ బాగా చేస్తారు, పారాషూట్ చేస్తారు. సో ఏదైనా కొత్త స్టేషన్కి వెళ్ళినప్పుడు తనకి రాని ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా వర్క్ ఉంది అంటే ఇమీడియట్గా అది ఎక్కడుందో వెతుక్కొని దాన్ని, అంటే ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తే ఇన్ కేసు అది రాకపోతే ట్రైనింగ్ తీసుకోవడానికి బాగా సెర్చ్ చేసి అది వెళ్ళొస్తారనమాట. సో నేను ఎక్కువగా అంటే అవన్నీ చూసినప్పుడు ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లల విషయంలో సో డిస్కషన్ వస్తే కనుక వాళ్ళని కూడా ఇలా ఆర్మీలోకి రావాలని కానీ, తీసుకురావాలి, వాళ్ళు కూడా దేశం కోసం ఏమైనా చేయాలని కానీ ఎప్పుడైనా మీతో చెప్పడం జరిగిందా? అంత డిస్కషన్ అవ్వలేదండి, బికాజ్ అప్పటికి పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి. మంచి పొజిషన్లో ఉండాలి అండ్ గుడ్ బిహేవియర్, గుడ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఎప్పుడు చెప్తుంటారు. సో మన నిజాయితీ అండ్ మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. సో రెస్ట్ విల్ బి గాడ్ డెస్టినీ అనేసి అనుకుంటాం. ఓకే.
సంతోష్ని గారు, మరి సంతోష్ గారికి సో స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది, కాలేజ్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, సో ఎప్పుడు ఆర్మీలోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? స్కూలింగ్ అండి నడిగూడెంలో మా మామయ్య గారు పోస్టింగ్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు సైనిక్ స్కూల్ వైజాగ్ కోరుకొండలో. 1 year ట్రైనింగ్ తీసుకున్నాక 6th నుంచి సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యారు. 6th to 12th వరకు కూడా అంతా సైనిక్ స్కూల్లోనే జరిగింది ఆయన ప్రయాణం, అంత స్టడీస్, ఎడ్యుకేషన్ అంతా కూడా. సో అక్కడ చాలా అంటే అంటే నేను కూడా 1-2 సార్లు విజిట్ చేశాను స్కూల్ని. 1-2 days ఉన్న టైంలోనే మాకే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉండేది. ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అక్కడ వాళ్ళు నేర్పించే పద్ధతులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే స్పీచెస్ కానివ్వండి, మనకి అంటే ఇంకా అక్కడే ఉండిపోయి ఇంకా దేశం కోసం మనం ఇంకా జాయిన్ అయిపోయామన్న మోటివేషన్తో ఉండేదన్నమాట ఆ స్కూల్ అంతాను. సో ఇప్పటికీ అక్కడ 60 years అయిపోయింది అది పెట్టి కూడా స్కూల్. చాలా మోటివేషన్గా బాగా ఉంటుందండి అక్కడ. సో ఆ విధంగా పిల్లలకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్తూ ఉంటారు, మోటివేషన్లో ఉంటుంది. సో ఆ విధంగా స్కూలింగ్లో కూడా అన్నిట్లో తను బాగా ఇంట్రెస్ట్గా చదివేవారు. అంటే చాలా ఇంట్రెస్ట్తో వెళ్ళారు ముందుగా కూడా. సైనిక్ స్కూల్కి జాయిన్ అయినప్పటి నుంచి కూడా సైన్యంలో జాయిన్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి, కోరికతోటి, సో కోరికతోటి దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మొత్తం అన్నిటిలోనూ ఫస్ట్ రావడం అంటూ జరిగి అనుకున్న టైంకి రీచ్ అవ్వడము. అండ్ తర్వాత కాలేజ్ అంటే ఎన్డీఏకి రీచ్ అయ్యారు. ఇంటర్ తర్వాత ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా చాలా ఎంజాయబుల్గా సర్వీస్ అంటే ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే వినడం ఒకటి అయితే, ఆ ప్రతి ప్లేస్లో కూడా ఆఫ్టర్ ఆఫీసర్ అయిన తర్వాత చదువులో బాగా ఉండారు కాబట్టి ప్రతి దాంట్లో కూడా చాలా ఫస్ట్ వచ్చేవారు. సో అదేవిధంగా వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ప్లేసెస్కి మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చేవన్నమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దే స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ మళ్ళీ వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్టర్గా అంటే ఆఫీసర్గా వెళ్ళి అంటే ట్రైనింగ్ ఆఫీసర్గా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నా పెళ్లి తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అండి ఎన్డీఏ. మా ఫస్ట్ పోస్టింగ్ అనమాట అది. నాకు అసలు ఏం తెలీదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఆ టైంకి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2.5 years మేము అక్కడే ఉండడం జరిగింది. అండ్ పాస్ అవుట్ అయిన కాలేజ్లో ఒక ఆఫీసర్గా అంటే ప్రొఫెసర్గా వెళ్ళి టీచ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ వాళ్ళకి కూడా చాలా ఆనందం వేసింది. నేను అది ఒకటి మెమొరీగా చెప్తాను. అండ్ నాకు తెలియకుండా అంటే మేమిద్దరం కలిసి వెళ్ళాము ఆ ప్లేస్కి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ వాజ్ వెరీ ఎమోషనల్ అనమాట. చాలా గూస్ బంప్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. అంటే నేను ఎంత టఫ్గా హార్డ్ వర్క్స్ చేశాను. ఇక్కడ 3 years నా ట్రైనింగ్ కంప్లీట్ అయింది. నవ్వు ఇప్పుడు నేను అక్కడికి ఒక ఆఫీసర్గా ప్రొఫెసర్గా టీచ్ చేయడానికి వెళ్తున్నాను అనేది మెమొరబుల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఆ తర్వాత కూడా నాకు అక్కడ అంతా చూసినప్పుడు వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా నేను అక్కడ ఉండి చూశాను అనమాట. అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఇంకా అది తట్టుకోవడం అనేది చాలా కష్టం అండి. ఎంత దేశభక్తి అంటే ఎంత మనలో అంటే ఎవరు చెప్పడం అని కాదు, ఒకరు చెప్తే ఉంటామని కాకుండా వాళ్ళలో బాగా ఇన్బిల్ట్ అయిపోయి ఉంటారు. నేను దేశానికి సేవ చేయబోతున్నాను ఒక మోటివేషన్తో, ఒక దాంతో ముందుగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారండి. అండ్ వాళ్ళ వర్క్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 3:30-4కి వేకప్ అంటే క్యాడెట్స్గా వాళ్ళు ఆ టైంకి లేచి ఫ్రెష్ అయ్యి అండ్ దే స్టార్ట్ వర్కింగ్. పీటీ అని, రన్నింగ్ అని, క్లాసెస్ అంటే సైమల్టేనియస్గా 2 జరుగుతాయి అనమాట. ఫిట్నెస్ గురించి ట్రైన్ అవ్వాలి అండ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఈవినింగ్ స్పోర్ట్స్ ఆడుకోవాలి, మళ్ళీ నైట్ కూడా వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఇస్తారు. అంటే నైట్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. డార్క్నెస్లో మనం ఎలా అంటే పార్టిసిపేషన్ ఉంటుంది, మన రోల్ ఏమిటి అన్న దాంట్లో కూడా నేర్పిస్తూ ఉంటారు. midnight 12-1 o'clock వరకు కూడా వాళ్ళకి ట్రైనింగ్ నేర్పిస్తూ ఉంటారు. ఆ ప్లేసెస్ కూడా అన్ని కొండలు ఎక్కడం దిగడము, ఆ నైట్ అవుట్లో క్యాడెట్స్ తోటి వీళ్ళు కూడా వెళ్తూ ఉండేవారు అనమాట. చాలా టఫ్ జాబ్ అని మీకు అనిపించుంటుంది. చాలా టఫ్ అనమాట. అసలు ఎంత టఫ్ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారా అని అంటే ఆఫీసర్ అయ్యాక మనం ఏంటంటే ఓన్లీ ఆఫీసర్గా చూడగలుగుతాము, ఆఫీస్లో కూర్చున్న వర్క్ గురించి మనకు తెలుస్తుంది. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నాను, ఒక ఆఫీసర్ అంటే ఆర్మీలో అంటే ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఒక 3 months వరకు ఆఫీస్ వర్క్ చేశారనమాట. 3 months తర్వాత ఈ వెంట్ టు పోస్టింగ్ లైక్ ఇన్స్ట్రక్టర్గా వెళ్ళారు. సో ఆఫీస్ అంటే ఓకేలే ఆర్మీ ఆఫీసర్ అంటే ఇంతే ఉంటుందేమో, ఇదే వర్క్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ కాదు. ఎన్డీఏలో వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రైనింగ్ అనేది చూడడం జరిగిందనమాట. అసలు మేమే తట్టుకోలేకపోయాం. అంటే చూసిన వాళ్ళకి అంత టఫ్గా అనిపించేది. బట్ ఆ క్యాడెట్స్కి ఫుడ్ గురించి కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, వాళ్ళ ఎక్సర్సైజులు కానివ్వండి, ఫిజికల్గా చాలా
టఫ్గానే ఉంటుందండి, చాలా టఫ్గా ఉంటుంది. బట్ అవన్నిటిని తట్టుకొని వాళ్ళు మన దేశం కోసం పోరాటం చేయడం అనేది చాలా గ్రేట్గా అనిపిస్తుంది. సో నేను ఇంత పెద్ద గొప్ప ఆఫీసర్కి భార్యనయ్యాను అన్న ఫీలింగ్ మాత్రం చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. మేడం, మీరు ఇప్పుడు కానివ్వండి, లేదంటే సంతోష్ గారు కానివ్వండి, సో మీ రిలేటివ్స్లో కానీ ఎవరినైనా సరే, సో రండి మీరు కూడా కమ్ అండ్ జాయిన్ ఇన్ ఆర్మీ, మీరు ఎంతో కొంత సేవ చేయొచ్చు అని చెప్పడం కానీ, వాళ్ళని కూడా మోటివేట్ చేసి రమ్మని పిలవడం కానీ ఇలా ఏమైనా జరిగిందా? అంటే మా రిలేషన్లో 2-3 అంటే పిల్లలు 10th ఆఫ్టర్ 10th వాళ్ళకి జనరల్గా మొత్తం అవేర్నెస్ లేకపోయినా బట్ దే వాంట్ టు బీ జాయిన్ ఇన్ ద ఆర్మీ అనమాట. సో వాళ్ళు వచ్చి బాబాయ్ అని చెప్పేసి అడిగేవారు, ఎలా ఉంటుంది బాబాయ్ జాయిన్ అవుతే, ఏంటి లైఫ్ స్టైల్ ఏంటి, మేము గిటైన్ అవ్వగలుగుతామా అంటే. ముందు జాబ్ చేయడం కంటే టఫ్ ఏంటంటే వాళ్ళు ఈ టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి, ఫిట్నెస్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఇవన్నీ చేయడానికి చేసిన తర్వాత లైఫ్ ఏంటి అనేది తన దగ్గరికి వచ్చి చాలామంది రిలేషన్లో అడిగారనమాట. సో ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గానే ఉంటుంది తను, ఏంటంటే తను అంతా ట్రైనింగ్ అయ్యి వచ్చారు కాబట్టి బాగా చెప్పేవారు. అండ్ వాళ్ళకు కూడా చాలా మోటివేషన్ వచ్చేది. ఓకే బాబాయ్, అంటే మేము అంతకు ముందు వరకు భయపడ్డాం, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మాకు కూడా చాలా పాజిటివ్ ఉంది, మేము జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం అనేసి చెప్పేవాళ్ళు అనమాట. చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా లైఫ్ అయిపోయింది, నాకు ఇంకా జీవితమే లేదు అన్నట్టు కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బట్ అంతటితో లైఫ్ అయిపోయింది కాదు కాబట్టి వారికి సో మీలాగా ఓవర్కమ్ చేసి లైఫ్లో ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు, మనం సాధించేది ఉంది అని చెప్పాలి అంటే మీరేం చెప్తారు? నేనండి, ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి. అంటే యాజ్ ఏ వైఫ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. సిచ్యువేషన్ చెప్పేంత ఈజీ కాదు, బట్ వాళ్ళు యుద్ధంలో పోరాడి విజయ కిరీటాన్ని ఎగురవేశారు మన దేశం కోసం. మన జీవితంలో అంటే మనం ఉన్న సర్కిల్లో ఎంత చిన్న కుటుంబాన్ని మనం చూసుకోలేమా? వస్తాయి కష్టాలు, బట్ ఇప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. వారి త్యాగాన్ని, మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వారి త్యాగాన్ని ఇంకా ఎక్కువగా మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాము. సో అది నేను అనుకుంటాను. ఆయన ఎంత కష్టపడ్డారు, ఎన్ని కోల్పోయారు, ఫ్యామిలీని విడిచి దూరంగా వెళ్ళి ఎన్ని రోజులు గడిపారు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. యాజ్ ఏ భార్యగా, అంటే తనలో అర్ధాంగిగా నేను చూశాను దగ్గర నుంచి. సో నేను ఎప్పటికీ కూడా అదే అనుకుంటాను, మీరు ఇంత పెద్ద యుద్ధాన్ని పోరాడి గెలిచారు, నేను ఈ కుటుంబాన్ని మోయడం పెద్ద కష్టం కాదు నాకు అనిపిస్తుంది అనమాట. సో కష్టం వచ్చినప్పుడు బాధ అనిపించినా, బట్ నేను మళ్ళీ కొన్నిసార్లు ఆ వర్డ్స్ అవి మెరేసుకుంటూ ముందుకు సాగుతాను. సో ఉన్న ప్రతి సింగిల్ వైఫ్కి వీర్ నారీస్కి నేను చెప్పేది అదొకటే, కొంచెం ఓడిపోయినప్పుడు, కుంగిపోయినప్పుడు, మనకు దారి లేదు అనిపించినప్పుడు దెర్ ఈజ్ ఎ విల్, దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా మనకి ఎక్కడి నుంచైనా ఒక దారి అంటే మన కోసం ఎవరో ఒకరు సాయం చేసేవాళ్ళు ఉంటారు తప్పకుండా. అది ఒకటి మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగితే చాలా ఆనందంగా గడపచ్చు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ గడపచ్చు. నైస్ మేడం. సో మీ యొక్క లైఫ్ జర్నీ, సో సార్ గురించి మీరు ఇంకా గుర్తు చేసుకుంటూ అందులో పాజిటివ్స్ వెతుక్కుంటూ మీ దారిని మీరు కొంచెం ఫ్రీ చేసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. సో ఇలా ఇంత పాజిటివ్గా తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ లైఫ్ అక్కడితో ఆగిపోలేదు, ఇంకా ఉంది, ఒక కొత్త లైఫ్ ఉంది అని చెప్పైతే వాళ్ళు అనుకుంటారు. సో మీరు ఇప్పుడు తీసుకున్న ఈ పాత్ చాలా బాగుంది. ఇది చాలా మంది లేడీస్కి ఇన్స్పిరేషన్. చాలా విషయాలు సార్ గురించి తెలియజేశారు, మీ గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, జీవితంలో ఒక ఆశయం ఉంటే ఖచ్చితంగా జీవితంలో ఒక కొత్త దారి అనేది మనకు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు సంతోషిని గారు. జీవితంలో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగినట్లయితే మరొక కొత్త దారిని వెతుక్కోవచ్చు అని చెప్పి వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.